అంగారకుడు అంగారకుడు చాలా విషయాలలో మనకు అనుకూల ప్రతికూలతను ఇస్తుంటాడు. కనుక అంగారకుడికి కూడాను మనం పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అంగారకుడు అనంటే కుజుడు. ఆ కుజుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏ స్థానాలలో ప్రతికూలతను ఇస్తాడు అనంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంగారకుడి ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించడము, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవతల యొక్క సైన్యానికి అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాలకు కారకుడు. కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామిని ప్రీతి చేసుకోవడానికై, ఆ కుజ భగవాను ప్రీతి చేసుకోవడానికై సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, అభిషేకం చేసుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని కూడాను పూజించడం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలు కలుగుతాయి. తర్వాత కందులను దానంగా ఇవ్వండి, పగడం ధరించండి. ఇవి చేసినట్టయితే అంగారకుడు అంటే కుజుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు.